Ready to move in premium triplex villas at Kollur APR Projects. ఖమ్మం జిల్లా వైరా గ్రామంలో ఇక్కడ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వేద పాఠశాల శ్రీ సత్యసాయి వేద పాఠశాల 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఈ రోజున గోశాల ప్రారంభోత్సవం. దీనికి పుట్టపర్తి నుంచి రత్నాకర్ గారు వేయించేశారు. వారి కార్యక్రమాల చేత అనగా వారి చేత గోశాల ప్రారంభోత్సవం వేద పాఠశాలలో ఆశీర్వచనం వారు పొందారు. వారి అనుగ్రహం ద్వారా లోకమంతా ఇలా వేద పాఠశాల వారి ద్వారా నడుస్తుంది మన వైరాలో. తద్వారా ఈ వేద ధ్వనితో ఈ వైరా గ్రామం, ఈ ఖమ్మం జిల్లా, మన రాష్ట్రం తెలంగాణ, దేశం అంతా ఈ వేద ధ్వనితోటి మారుమురుగుతూ లోకమంతా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని రత్నాకర్ గారు అనుకున్నారు. అలానే వేదాధ్యయనం జరుగుతూ ఉన్నది అత్యంత వైభవంగా. అక్కడ వేద పండితులుగా కొంతకాలంలో ఈ విద్యార్థులే రాబోయే కాలకు వేద పండితులుగా ఘనపాఠులుగా తయారబోతున్నారు. ప్రతిరోజు శాస్త్రీయంగా సుస్వరంతో వేదాలు చదువుతున్నారు. గోశాలలో ఉన్న పాలతోటి వీళ్ళు అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేసుకుంటూ లోక కళ్యాణార్థం వేద పారాయణ చేస్తూ ఉన్నారు. వేద పాఠశాలలో 12 మంది వేద విద్యార్థులతో అత్యంత వైభవంగా శ్రీ సత్యసాయి, చూడండి, శ్రీ సత్యసాయి వేద పాఠశాల. సాయిరామ్. సత్యసాయి సాయి సంకల్పం వలన మాకి అదృష్టం కలిగించారని మేము భావిస్తాను. గోశాల అనేది సత్యసాయి బాబా సంకల్పంతో జరిగింది, కానీ మేము నిమిత్త మాత్రమే. ఇది కేవలం సంకల్ప బలమే. నాకు ఈ ఆరోగ్యం అంత ఇచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు 84 ఏళ్ళు ఉంది, అయినా కానీ ఆ సంకల్ప బలంతో గోశాల కట్టించాము. సాయిబాబాకి ఎప్పుడు మేము కృతజ్ఞతలు. కార్యక్రమానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి రత్నాకర్ గారు రావడం కూడా వైరాకి చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మరి ఇంత మంచి కార్యక్రమం, దానికి దాతలైన వేదమూర్తి గారి దంపతులకి, ముఖ్యంగా మరి ఇక్కడ వేద పాఠశాల నిర్వహిస్తున్నటువంటి గురువు గారు కానీ మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రత్నాకర్ గారిని రిసీవ్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. వారు కూడా మరి వేద పాఠశాలను చూసి, గోశాలను చూసి ఇక్కడ ఉన్నటువంటి సత్యసాయి భక్తులందరినీ కూడా చాలా ప్రేమతో పలకరించి అభినందించడం కూడా ఇంకొక స్థాయికి రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా ఈ వేద పాఠశాల ఇంకా మంచి స్థాయికి కూడా చేరుతుందని, అట్లాగే ఇక్కడ కూడా వైరాలో కూడా వేదం కూడా బాగా చాలా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తులో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సాయిరామ్. ఈ రోజున రామసీతం గారు ఇక్కడ వేద పాఠశాల నిర్ణయించడానికి చాలా కృషి చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఖమ్మం జిల్లాలోనే ఇది వేద పాఠశాల ఖమ్మం జిల్లాలోనే వైరాలో నిర్వహించారు. ఇదే విధంగా ఇన్ని రోజుల నుంచి కూడా చాలా కష్టపడ్డారు. రామసీతం గారు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు. దీనికి అనుబంధంగా గోశాల నిర్మించడానికి సారు దాతగా నిర్ణయించారు. ఇలా గోశాల నిర్మించారు. దాని ఓపెనింగ్కి రత్నాకర్ రావటం చాలా అదృష్టం. కాబట్టి ఇదే విధంగా ముందు కూడా గొప్ప ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఇది భవిష్యత్తులో ఎక్కువ వర్ధిల్లేటట్టు, ఖమ్మం జిల్లా విశ్రమించేటట్టుగా చేస్తూ మా వంతు కృషి చేస్తామని. సాయిరామ్. మాకు మెంటల్ రిటార్డ్ పాప ఉందండి. ఆ పాప గురించి మంచి అవ్వాలని స్వామి గారి దగ్గర 33 సంవత్సరాలప్పుడు పెరాలసిస్ వచ్చే ఇది ఉంటే నేను అక్కడికి వెళ్ళి 33 రోజులుండి హెల్త్ వైజ్గా, వాటర్ వైజ్గా ఏ కార్యక్రమం విద్య గారిని తర్వాత గోశాల మాత్రం స్వామి దయ వల్ల నాకు అదృష్టంగా భావిస్తూ ఇది నేను చేయగలిగాను. మా వారి కష్టార్జితం ఆయన గోకుల వేదమూర్తి గారు. కానీ అది ఈ పాఠశాల తర్వాత ఆమెతో నేను కమిట్మెంట్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తే ఈ డాక్టర్ గారు నాకు హెల్ప్ చేశారు. మా బాబులాగా, మా బాబు అమెరికాలో ఉన్న ఆయన కూడా హెల్త్ వైజ్గా చెయ్యాలి, శక్తిని ఇవ్వమని నేను రత్నాకర్ గారు కోరాను. మాకు ఈ పిల్లల్ని వీళ్ళని పోషించే అంత శక్తి ఇవ్వమని నేను కోరుకున్నది. అది మా ఆరోగ్యాలు బాగుండాలి, పాప బాగుండాలి, మా పిల్లలు ఎక్కడున్నా మా పిల్లల్లాగా ఉండాలి. ఎవరైనా నా పిల్లలే అనుకుంటాను నేను. స్వామి నాకు ఆ అదృష్టాన్ని ఇస్తే, స్వామి ఆశీర్వదిస్తే, ఆయన కృపతో ఇది నేను చేయగలిగాను. ఓం శ్రీ సాయిరామ్. చరిత్రలో ఇదొక అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించుకోవచ్చు. కృష్ణ యజుర్వేదం శాఖగా అద్భుతంగా 12 మంది వేద విద్యార్థుల శిక్షణ ఇక్కడ జరుగుతూ ఉంది.
వేద విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ ఇస్తున్నటువంటి గురువులు కూడా స్వామితో అత్యంత సమీప సాన్నిహిత్యం కూడా పొందినటువంటి వారు అవటం అది మన పూర్వజన్మ సుకృతం. ఈ రోజున మన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారు ఇక్కడ రావటం, ఆ దంపతులు రత్నాకర్ గారు వారి శ్రీమతి ఆ దంపతుల చేత మన గోశాల కూడా ఈ రోజున ప్రారంభం గావించుకోవటం అనేటువంటిది మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఒక సత్యసాయి సేవా సంస్థలకు ఇది ఒక పర్మనెంట్ అసెట్. ఈ పర్మనెంట్ అసెట్ గా ఉన్నటువంటి ఈ గోశాల ఎక్కడైతే గోవులు సుభిక్షంగా ఉంటాయో ఆ రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలంగా శాశ్వత వశిష్ఠులతో ఉంటుందని చెప్పేసి అనాది కాలంగా మన భారతీయ సంస్కృతి దీనికి స్వామి వారి అండదండలన్నీ కూడా పుష్కలంగా అందించాలని ఆశీస్సులతో పాటుగా వారిని వేడుకుంటూ ఉన్నాం. భారతీయ శాస్త్రము, భారతీయ తత్వము, భారతీయ సనాతన ధర్మము ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగి యుగి అని చెప్పినట్లుగా ఈ ధర్మ సంస్థాపనము స్వామి పెట్టుకున్నటువంటి లక్ష్యాలను ఒక లక్ష్యము, వేద విద్వత్ పోషణ మరొక లక్ష్యం. ఈ రెండు లక్ష్యాలకు అనుగుణంగానే ఇక్కడ వేద పాఠశాల స్థాపించటం, ఈ వేద పాఠశాలని ప్రోత్సహించటం, వేద కార్యనిర్వాహక వర్గం అందరినీ అభినందిస్తూ మీ అందరికి కూడా ఒక విన్నపం చేస్తుంది ఏమంటే ఎవరికి చేతనైనంత విధంగా ఈ సత్కార్యానికి తోడ్పడండి. తోడ్పడటమే కాకుండా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ సేవా కార్యక్రమంగా దీన్ని భావిస్తూ ఈ గోశాలను పరిరక్షిస్తూ ఈ వేద పాఠశాలను కూడా అభివృద్ధి దిశగా మళ్లిస్తూ అనుక్షణము దీన్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటారని ఆశిస్తూ మీ అందరినీ అర్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా స్వామి మీ వెంట జంట ఇంట కంట ఉండి సదా మిమ్మల్ని కాపాడుతూ ఉండాలని వారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ సాయిరామ్.